హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఆఫీషియల్. వీడియోలో అయితే కనుక మనం 25,000 లోపల మీరు ఒక గేమింగ్ మొబైల్ కోసం చూస్తుంటే కనుక అది కూడా మనకి జనవరి నుంచి ఏప్రిల్ 26th వరకు లాంచ్ అయిన మొబైల్స్లలో మీకు బెస్ట్ గేమింగ్ మొబైల్స్ గురించి, అది కూడా 25,000 లోపల బడ్జెట్ ఉన్న మొబైల్స్లోనే మీకు ఇందులో చెప్పబోయే 5 మొబైల్స్ మీకు బెటర్ ఆప్షన్స్ అయితే ఈ మొబైల్స్ని మీరు గేమింగ్ కోసమే కాదు ఆల్రౌండర్ మొబైల్ అని కూడా చెప్పొచ్చు. అందులో మీరు ఏది తీసుకున్నా కూడా మీరు సాటిస్ఫై అయితే అవుతారనమాట. 18,000 నుంచి 25,000 లోపలే ఈ మొబైల్స్ అన్నీ ఉంటాయన్నమాట. మీ బడ్జెట్ ఈ రేంజ్ లో ఉంటే కనుక మీరు ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అన్ని Android 15 తోనే వస్తున్నాయి. ప్రతి మొబైల్లోనూ 4 nm టెక్నాలజీని యూజ్ అయితే చేశారు. దీనివల్ల మనకి మొబైల్ రెస్పాన్స్ టైం అనేది చాలా క్విక్ గా అయితే ఉంటుంది అనమాట. బ్యాటరీ ఎఫిషియన్సీ కూడా చాలా బెటర్ గా అయితే ఉంటుంది. సో అందుకోసమని ఈ మొబైల్స్ ని చూస్ అయితే చేసుకున్నాను. సో మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా పేరు శ్రావణ్. నేను టెక్ అండ్ బ్యాంకింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఒకసారి మన ఛానల్ లో ఉన్న వీడియోస్ మొత్తం చూడండి. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి ఒక మొబైల్ అయితే ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. ఇది మనకి మోటోరోలా బ్రాండింగ్ నుంచి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G మొబైల్ అనమాట. సో ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే కనుక ఆండ్రాయిడ్ 15 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో డిస్ప్లే చూసుకుంటే కనుక ఇది కంప్లీట్ గా AMOLED డిస్ప్లే అనమాట. ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇంకా ఇందులో గేమింగ్ కోసం అయితే కనుక 300Hz వరకు ఇది సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇంకా ఇందులో బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే కనుక 5500 mAh తో వస్తుంది. ఇది మనకి 68 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇది మనకి స్టోరేజ్ పరంగా అయితే కనుక 12GB ర్యామ్ తో వస్తుంది. 256GB స్టార్టింగ్ అయితే ఉంటుంది అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే కనుక 22,999 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా మీకు ఒకవేళ HDFC కార్డు ఉంటే కనుక ఇప్పుడు మనకి సేల్స్ అయితే నడుస్తున్నాయి కదా, సో అందులో మీకు ఒక 2000 అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఇది మీకు 21,000కే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇది మనకి కంప్లీట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. ఇది మీడియాటెక్ ప్రాసెసర్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏమంటే ఫస్ట్ మనకి మొబైల్ అనేది ఓవర్ హీట్ అయితే అవ్వదు. అదేవిధంగా మీకు గేమింగ్ కి పర్ఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ 4 nm టెక్నాలజీని యూజ్ చేశారు కాబట్టి సో మీకు మొబైల్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్ గా అయితే ఉంటుంది. చాలా క్విక్ రెస్పాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో వీటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇది ఈ మొబైల్ గురించి అయితే. ఇంకా నెక్స్ట్ మనం స్నాప్డ్రాగన్ నుంచి 4 మొబైల్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే మాట్లాడేసుకుందాం. IQ నుంచి IQ Neo 10R 5G ఈ మొబైల్ అయితే కనుక యాక్చువల్ ప్రైస్ అయితే కనుక 27,000-28,000 అయితే ఉంది. ఇది మనకి ఇప్పుడు సేల్స్ అయితే నడుస్తున్నాయి కదా, ఇప్పుడు మనకు 24,999 అయితే వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ గా 25,000 కి ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే కనుక స్నాప్డ్రాగన్ 8S Gen 3 తో అయితే వస్తుంది. ఇందులో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే కనుక 6400 mAh తో వస్తుంది. ఇది మనకి 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఈ మొబైల్ ని డిజైన్ చేయడానికి రీజన్ ఏంటంటే గేమింగ్ ప్రయారిటీ ఇచ్చే ఈ మొబైల్ అయితే డిజైన్ అయితే చేశారు. ఇంకా ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి AMOLED డిస్ప్లే అనమాట. 1.5K రిజల్యూషన్ తో అయితే వస్తుంది. ఇది మనకి 144Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది అనమాట. ఇందులో మనం 90 FPS లో మీరు 5 hours వరకు కంటిన్యూస్ గా గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. మిడ్ రేంజ్ మొబైల్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనేది చెప్పొచ్చు. అదే విధంగా ఇందులో కెమెరా పరంగా కూడా ఎలాంటి డిసప్పాయింట్ అయితే లేదు. డీసెంట్ కెమెరాస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇందులో ర్యామ్ కి సంబంధించి కూడా LPDDR5X ర్యామ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఏ ఫీచర్స్ ఉంటాయి, ఇంకా గేమింగ్ కి ఇది బెస్ట్ మొబైల్ అనేది చెప్పొచ్చు. సో గేమింగ్ పరంగా, బ్యాటరీ పరంగా, డిస్ప్లే పరంగా చాలా బెటర్ గా అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ అయితే కనుక మనకి March 11th లాంచ్ అయితే ఉందన్నమాట. ఇంకా వీటి ప్రైస్ చూసుకుంటే కనుక యాక్చువల్ ప్రైస్ అయితే కనుక 26 నుంచి 28,000 లోపల అయితే ఉంటుంది. బట్ మనకి ఆఫర్ లో అయితే కనుక 24,999కే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ చూడకుంటూ ఉంటే కనుక మీకు ఐ కార్డ్ లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే చూడండి. సో వాటిలో నేను క్లియర్ కట్ గా వీటి ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చి రియల్మీ నుంచి రియల్మీ P3 Pro ఈ మొబైల్ అయితే కనుక కంప్లీట్ గా గేమింగ్ కోసమే ఈ మొబైల్ ని కూడా డిజైన్ అయితే చేశారు. ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే కనుక స్నాప్డ్రాగన్ 7S Gen 3 ఈ ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఇంకా ఇది కూడా మనకి 4 nm టెక్నాలజీని ఇందులో యూజ్ అయితే చేశారు. మంచి బ్యాటరీ ఎఫిషియన్సీ ఉంటుంది, క్విక్ రెస్పాన్స్ టైం అయితే ఉంటుంది అనమాట. ఇందులో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే కనుక 6000 mAh తో వస్తుంది. 80 వాట్ అల్ట్రా చార్జ్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో సిస్టమ్ UI చూసుకుంటే కనుక ఇది రియల్మీ UI 6.0 తో, అదే విధంగా Android 15 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక ఇది AMOLED డిస్ప్లే అనమాట. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. అదే విధంగా 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది అనమాట. 1500 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఇంకా 90 FPS లో మీరు BGMI గేమ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. టచ్ శాంప్లింగ్ రేట్ చూసుకుంటే కనుక ఇందులో 2500 Hz నుంచి 3840 Hz వరకు సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇందులో
ఇందులో మీకు గ్లోయింగ్ టెక్నాలజీ కూడా ఈ మొబైల్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్ గురించి కూడా నేను సపరేట్ గా ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు చూడకుంటే కనుక ఇక్కడ మీకు ఐకార్ట్ లో వస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే కనుక 23,999 తో అయితే వస్తుంది. మీకు ఆఫర్స్ లో ఇది 21,000 కే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ అయితే కనుక 2025 ఫిబ్రవరి 25th లాంచ్ అయితే చేశారు. సో ఇది ఈ మొబైల్ గురించి అయితే. ఇక నెక్స్ట్ వచ్చి నథింగ్ నుంచి నథింగ్ 3A మొబైల్ అనమాట. ఇది కూడా మనకి మిడ్ రేంజ్ ప్రాసెసర్. ఇది ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ఈ ప్రాసెసర్ ని యూజ్ చేశారు. ఇందులో నథింగ్ OS 3.1 తో అయితే వస్తుంది. ఇది మనకి Android 15 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక AMOLED డిస్ప్లే అనమాట. ఇంకా ఇందులో 3000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో కెమెరాస్ కూడా బెటర్ గా అయితే ఉంటాయి. మీకు ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరాస్ కూడా బెటర్ గా అయితే ఉంటుంది. డిఫరెంట్ డిజైన్ లో చాలా మంది సో OnePlus కి రీప్లేస్ గా ఈ మొబైల్ ని ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు. ఇందులో మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బెటర్ గా అయితే ఉంటుంది అనమాట. ఇందులో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే కనుక 5000 mAh తో అయితే ఈ బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే కనుక 22,000 లోపలే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఆఫర్స్ లో మీకు ఇంకా తక్కువలోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దీని లాంచ్ డేట్ చూసుకుంటే కనుక March 4th 2025 ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే చేశారనమాట. సో ఇది ఈ మొబైల్ గురించి అయితే. ఇంకా నెక్స్ట్ మనం IQ నుంచి IQ Z10 ఈ మొబైల్ అయితే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మీరు. ఇందులో కూడా స్నాప్డ్రాగన్ 7S Gen 3 ఈ ప్రాసెసర్ ని యూజ్ చేశారు. 4nm టెక్నాలజీని ఇందులో యూజ్ చేశారు. Android 15 తో వస్తుంది. Fantouch OS తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో మెయిన్ గా హైలైటెడ్ ఏమంటే బ్యాటరీ అనమాట. 7300 mAh కెపాసిటీతో ఈ బ్యాటరీ అయితే ఉంటుంది. అదే విధంగా 90 watt ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక కర్వ్డ్ AMOLED డిస్ప్లే అనమాట. ఇది మనకి 5000 nits పీక్ బ్రైట్నెస్ తో అయితే వస్తుంది అనమాట. 120 FPS గేమింగ్ మోడ్ అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది అనమాట. ఇందులో మనకి 4D గేమ్ వైబ్రేషన్స్ కూడా ఈ మొబైల్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇది మనకి 12GB ర్యామ్ అయితే ఉంటుంది. ఇంకొక 12GB ని కూడా మీరు ఇందులో ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. 256GB మినిమం అయితే ఉంటుంది అనమాట. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే కనుక 22,000 కి అయితే వస్తుంది. మీకు ఆఫర్స్ లో అయితే కనుక 20,000 కే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ ని లాంచ్ చేసిన డేట్ అయితే కనుక April 11th 2025 ఈ మొబైల్ ని అయితే లాంచ్ అయితే చేశారనమాట. ఇది కంప్లీట్ గా స్టూడెంట్ ని టార్గెట్ చేసుకుని గేమింగ్ పరంగా, కెమెరాస్ పరంగా, సో ప్రాసెసర్ పరంగా, డిస్ప్లే పరంగా అన్ని రకాలుగా ఈ మొబైల్ అయితే బెటర్ గా అయితే ఉందన్నమాట. సో ఇది ఈ మొబైల్ గురించి అయితే. సో ఇందులో మీరు నథింగ్ మొబైల్ ఉంది కదా, దాన్ని మినహాయించి రిమైనింగ్ మీరు ఏ మొబైల్ తీసుకున్నా కూడా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. ఎవరైతే డిఫరెంట్ డిజైన్ కావాలి, మాకు OS కూడా డిఫరెంట్ గా ఉండాలి, సో అలాంటి వాళ్ళ కోసం నేను నథింగ్ మొబైల్ అయితే ఇంక్లూడ్ అయితే చేశాను. సో మీకు MediaTek Dimensity ప్రాసెసర్ ఏదైతే ఉందో అది కూడా డీసెంట్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ గేమింగ్ కోసం చాలా మంచి ప్రాసెసర్ అది. మీకు మిడ్ రేంజ్ లో ఈ 5 మొబైల్స్ లో మీరు ఏది తీసుకున్నా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్టే. 25,000 లోపల బడ్జెట్ ఉంటే ఈ మొబైల్స్ లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు January 1st నుంచి April 26th లోపల లాంచ్ అయిన మొబైల్స్ అనమాట ఈ ఇయర్ లో. సో వీటికి సంబంధించిన లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఒకవేళ కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.